రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలన్నీ సమావేశం పెట్టుకున్నాయిట. ఈ దుర్మార్గుడు రావణాసురుడు జటాయువుని చంపేశాడు రా. ఎవడైనా రావణాసురుడి తరపున యుద్ధానికి బయటికి వస్తుంటే మనలో ఒకడు వెళ్లి వాడి జెండా మీద వాళ్దాం. గద్ద జెండా మీద వాళ్తే మళ్ళీ వాడికి రిటర్న్ జర్నీ టికెట్ ఉండదు. వాడి వెళ్ళడం వెనక్కి చీకటి పడిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తారు. యుద్ధం ఆపేసిన తర్వాత యువక గ్రద్దలు లక్ష్మణుడు అంగదుడు కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆఖరి ఊపిరుందనగా వదిలేసి మళ్ళీ ఇంకోటి మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని తినాలంటే కొంచెం దంతపుష్టి ఉండాలి. సుగ్రీవుడు విభీషణుడు కొట్టి చంపిన వాళ్ళని మధ్య వయస్కులు తినండి. ఎందుకంటే కొంచెం పచ్చడిగా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా బాగా పళ్ళూడిపోయినటువంటి ముసీలి గద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే ఇంక అందులో ఏం ఉండదు, అంతా పచ్చడే. చక్కగా తీసుకుని 4 మీద పెట్టేసుకోవచ్చు. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, వాళ్ళని ఎవరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని పట్టుకొచ్చి కొండ మీద పెట్టండి. రాత్రి అంతా అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు కళ్ళ కద్దుకుని అందరం నోట్లో వేసుకున్నారు ప్రసాదం అని గ్రద్దలు ఆనాడు తీర్మానం చేసుకున్నాయి. వాల్మీకి రామాయణం మాత్రం కాదు మహాప్రభు.